ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో జెండర్ తెలుసుకోవడం అంటే బాయా గర్లా బేబీ ఎవరు పుట్టబోతున్నారు అని తెలుసుకోవడము కుదురుతుందా? ఈ క్వశ్చన్ చాలా కపుల్స్ అడుగుతూ ఉంటారండి. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. బాయ్ లేదా పర్టిక్యులర్ గర్ల్ కావాలి అని అనుకోవడం ఎటువంటి సిచ్యువేషన్స్? ఎక్కువగా మేము ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ రీజన్స్ ఉంటుంది. ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ అంటే ఆల్రెడీ బాబు ఉన్నాడు, సో ఈసారి పాప అయితే బాగుంటుంది, ఆల్రెడీ పాప ఉంది, ఈసారి బాబు ఉంటే బాగుంటాడు. సో ఇట్లా ఫ్యామిలీ బ్యాలెన్సింగ్ కోసం అడుగుతారండి. లేదా సెకండ్ ఏమవుతుందంటే ఆల్రెడీ పిల్లలు పుట్టు ఉంటారు, కానీ అన్ఫార్చునేట్లీ ఎవరిదన్నా డెత్ అయింది అంటే ఆ జెండర్ బేబీనే కోరుకోవాలి అని అట్లా ఉద్దేశంతో కూడా కొంతమంది అడుగుతుంటారు. థర్డ్ వచ్చేసి ఏదన్నా ఫ్యామిలీలో జన్యు పరంగా ప్రాబ్లం రన్ అవుతుంది. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ పర్టిక్యులర్ గా బాయ్స్ లో లేదా పర్టిక్యులర్ గా గర్ల్స్ లోనే వస్తుంటాయి. సో ఇటువంటి కేసెస్ లో కూడా ఆ వేరే జెండర్ బేబీ తీసుకురాగలిగితే ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయొచ్చేమో అన్న ఉద్దేశంలో కూడా జెండర్ ప్రిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు కపుల్స్. మనకి ఇండియాలో ఎంత మాత్రం ఇది సాధ్యం అన్న దాని గురించి మాట్లాడతాను. ఒక ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళినప్పుడు గుడ్డు కణంని కలిపి ల్యాబ్ లో పిండంని తయారు చేస్తాం. ఈ తయారైన పిండము 5వ రోజు పిండం, బ్లాస్టోసిస్ట్ అంటామండి. అటువంటి పిండంలో మేము వాల్లో హోల్ చేసి కొన్ని సెల్స్ తీసి టెస్టింగ్ పంపిస్తాం. ఆ టెస్టింగ్ పంపించినప్పుడు డెడికేటెడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆపరేటెడ్వి, వాళ్ళు చూసి జన్యు పరంగా వాటిలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా లేదా అన్నవి చెప్తూ ఉంటారు. వాళ్ళకు తెలుస్తుంది గర్ల్ ఆ బాయ్ అన్నది. బికాస్ గర్ల్ పిండం అయితే వాళ్ళకు జెనెటిక్ టెస్టింగ్ లో 46XX వస్తుంది, బాయ్ అయితే 46XY వస్తుంది. ఇండియాలో బాయ్ లేదా గర్ల్ ప్రిఫరెన్స్ ఇవ్వడం లీగల్ కాదండి. అందుకనే ఆ సెంటర్స్ ఏవైతే ఉంటాయో పిండం టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసినప్పటికీ ఆ రిపోర్ట్ని మనకు వచ్చే రిపోర్ట్లో రివీల్ చెయ్యరు. రిపోర్ట్లో మనకి ఏం చెప్తారంటే ఓన్లీ జన్యు పరంగా నార్మల్ ఉందా లేదా, ఈ పిండంని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా, లేడీ గర్భసంచిలో మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా, ఇంత మాత్రమే కమెంట్ ఉంటుంది తప్ప ఇది బాయ్ పిండమా గర్ల్ పిండమా అనేది చెప్పరు. బికాజ్ ఇండియాలో ఇది లీగల్గా కన్సిడర్డ్ కాదు. స్పెషల్ సిచ్యువేషన్స్లో ఎక్కడైతే జెనెటిక్ ఇష్యూస్ రన్ అవుతున్నాయో పర్టిక్యులర్ జెండర్లో, అప్పుడు మనం స్పెషల్ రిక్వెస్ట్ పెట్టి ఆన్ దోస్ గ్రౌండ్స్ మనం కనుక్కోవడానికి ప్రయత్నిస్తామే తప్ప ఇన్ జనరల్ వేరే రీజన్స్కి మాత్రము ఇండియాలో ఎంకరేజ్ చేయరండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేమేం చెప్తాము అంటే వీ షుడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్, అంటే ఒక కపుల్గా ఎవరైతే ఇన్ఫర్టిలిటీ లేదా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్స్ నేచర్ ఇచ్చేది యాక్సెప్ట్ చేయండి. అది బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు. సో అలా యాజ్ లాంగ్ యాజ్ మనకు ఒక హెల్తీ బేబీ డెలివరీ అవుతుంది అంటే దట్ ఈస్ ద బెస్ట్ న్యూస్ ఒక కపుల్కి వచ్చేది. అందుకని ఈ జెండర్ ప్రిఫరెన్సెస్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద సొసైటీ. థ్యాంక్ యూ.